మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు బుధవారం రోజున మర్చిపోకుండా ఈ ఆకును కాల్చండి. ఇలా కాల్చడం వల్ల గంటలోనే మీ జీవితం మారిపోతుంది. కోట్లు వచ్చి పడతాయి. మీ దశ తిరిగిపోతుంది. మీకు ఇక తిరుగుండదు. కాబట్టి ఈ ఆకును తప్పనిసరిగా కాల్చండి. ఇలా కాల్చడం వల్ల మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి. కొంతమందికి జీవితంలో ఎన్నో కష్టాలు మరియు జాతక సమస్యలు కూడా ఉంటూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఈ ఆకును కాల్చడం వల్ల మీకు ఉండే జాతక దోషాలతో పాటు అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా మీరు బయటపడవచ్చు. అందుకే ఈ ఆకుకు చాలా శక్తి ఉంటుంది, చాలా పవిత్రత ఉంటుందని శాస్త్రాలలో చెప్పబడింది. మీరు ఒక్కసారి ఈ ఆకును కలిస్తే మీకే తెలిసిపోతుందండి. మంచి ఫలితం కూడా వస్తుంది. ఎంత దరిద్ర జాతకమైనా సరే, మన జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఈ పరిహారం చేస్తే చక్కగా మీ సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఎందుకంటే ఈ ఆకు చాలా శక్తివంతమైనది. ఒక రకంగా చెప్పాలంటే కనుక ఈ ఆకు మనకు ఉండే మానవుడికి గ్రహబలం పెరిగేలాగా చేస్తుంది. బుధవారం రోజు ఈ పరిహారం చేసుకోవటం వల్ల అనేక లాభాలను మనం పొందవచ్చు. అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేసుకోవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగించుకోవచ్చు. గ్రహబలం పెరిగేలాగా చేసుకోవచ్చు. కొన్ని గ్రహాలను ఒక స్థితిగా నడిచేలాగా చేసుకోవచ్చు. జాతకంలో ఎన్ని సమస్యలు ఉన్నా వాటన్నిటినీ కూడా మనం పోగొట్టుకోవచ్చు. అందుకే బుధవారం రోజు ఈ ఆకుతో పండితులు ఈ పరిహారాలు ఆచరిస్తూ ఉంటారు. ఇది చాలామందికి తెలిసిన పరిహారం, కొంతమందికి తెలియకపోవచ్చు. కాబట్టి మీరు కూడా తప్పనిసరిగా బుధవారం రోజు ఈ ఆకు పరిహారం చేసుకోండి. ఎందుకంటే ఈ ఆకుకి అన్ని శక్తులు ఉన్నాయి. ఈ ఆకుతో ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. పరిహార శాస్త్రంలో ఈ ఆకుకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. బుధవారం అనేది చాలా మంచి రోజు, గణపతికి ఎంతో ఇష్టమైన రోజు. కాబట్టి బుధవారం రోజు అందరూ కూడా ఈ ఆకును కాల్చండి. ఇంతకీ ఈ బుధవారం రోజున ఏ ఆకును కాల్చాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే మా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఒక పవిత్ర కథను విందాం. అనగనగా ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. అతను చాలా దయగలవాడు, భక్తిపరుడు. కానీ అతని భార్య మాత్రం లోకం తెలిసిన మనిషి. ఆ రైతు తన పొలంలో దున్నుతూ ఉండగా ఒక మట్టి కుండ దొరికింది. దానిని జాగ్రత్తగా పైకి తీసి తెరిచి చూస్తే ఏముంది, దాని నిండా బంగారు నాణేలు ఉన్నాయి. రైతు కొంచెం ఆలోచించాడు, అవి తనవేనా కాదా అని. కానీ ఆ ఆలోచన ఎంతకీ తెగేటట్లు లేదు. అందుకని అతను దానిని అలాగే మూసిపెట్టి క్రింద పెట్టేసి తన పని తాను చూసుకుంటూ పోయాడు. సాయంత్రం చీకటి పడేసరికి అతను బంగారు నాణేల కుండ సంగతి పూర్తిగా మర్చిపోయాడు. మెల్లగా నడిచి ఇల్లు చేరుకున్నాడు. ఆ రాత్రి స్నానం చేసి అన్నం తింటూ ఉండగా గుర్తుకు వచ్చింది ఆ కుండ సంగతి. వెంటనే భార్యకు చెప్పాడు. ఆమె, అయ్యో, మీరు ఎంత పిచ్చివారండి, దానిని తీసుకొచ్చి ఉండాల్సింది. అదృష్టం ఎప్పుడూ 2 సార్లు తలుపు తట్టదండి. రేపు మీరు వెళ్ళేంత వరకు ఆ బంగారు నాణేల కుండ మీకోసం చెట్టు క్రింద ఎందుకు వేచి ఉంటుంది? ఇప్పుడైనా పొండి, పోయి ఆ కుండను తీసుకురండి అని రాగం మొదలుపెట్టింది. కానీ అప్పటికే రైతు బాగా అలసిపోయి ఉన్నాడు. అదీ కాక వాళ్ళ పొలం ఇంటి నుంచి బాగా దూరంలో ఉన్నది. వాన కూడా పడేటట్లున్నది. అందుకని అతడు దేవుడి మీదే భారం వేసి నిశ్చింతగా పడుకున్నాడు. చూడు, అది మనకు దేవుడు ఇచ్చిన సంపదే. అయితే రేపు నేను వెళ్ళేంత వరకు అది అక్కడే ఉంటుంది. ఎవరూ దాన్ని ఎత్తుకుపోలేరు అన్నాడు రైతు. భార్యకు ఆ నిర్ణయం అస్సలు నచ్చలేదు. కానీ ఏం చేయగలదు? రైతు మొండితనం ఆమెకు తెలుసాయే. మరికొంతసేపు తిట్టి చివరికి ఆమె ఊరుకున్నది. అయితే ఆ రోజునే రైతు ఇంటిని దోచుకునేందుకు వచ్చిన దొంగలిద్దరూ ఈ కబుర్లన్నీ కూడా విన్నారు. ఓహో, మన పంట పండిందిరా, ఈ పిచ్చి రైతు పొలం ఎక్కడో తెలుసు కదా నీకు, అక్కడికి పోదాం వెంటనే అనుకున్నారు. తక్షణం బయలుదేరిపోయారు. వాళ్ళు పొలంలోనికి వెళ్ళేసరికి బాగా చీకటిగా ఉన్నది. ముందుగా అనుకుని రాలేదు గనుక వాళ్ళ దగ్గర దీపం లాంటిదేమీ లేదు. అయినా ఆ చీకట్లో కూడా బాగా వాళ్ళు తడుముకుంటూ పోయి చెట్టు కింద ఉన్న కుండను కనుక్కున్నారు. ఇద్దరూ ఉత్సాహంతో గంతులు వేస్తూ కుండకున్న మూతను విప్పబోయారు. అంతలో వాళ్ళల్లో ఒకడికి అనుమానం వచ్చింది. దీనిలో వాడు చెప్పినట్లుగా డబ్బులే ఉన్నాయో లేకపోతే ఏ పామైనా దూరి కూర్చున్నదో ఎలా తెలుస్తుంది అని ధైర్యం చేసి ఇద్దరూ దాని మూత తీసి మెల్లగా కుండలో చేయి పెట్టారు. మెత్తమెత్తగా ఏదో తగిలింది చేతికి. చూడగా అది పామే. దొంగలిద్దరికీ పై ప్రాణాలు పైనే పోయినట్లు అయ్యింది. వెంటనే కుండను అక్కడ వదిలి దూరంగా పారిపోయారు. అంతలోనే వాళ్ళల్లో ఒకడికి మరో ఆలోచన తట్టింది. రేపు ప్రొద్దున్నే ఆ రైతు వచ్చి దీనిని తెరుస్తాడు కదా,
అందులోనే కూర్చున్న పాము వాడిని కాటివేసి చంపేస్తుంది. ఆ తర్వాత మనం వాడి ఇంట్లో దొంగతనం చేయవచ్చు అనుకున్నారు. ప్రొద్దున్నే రైతు పొలానికి వెళ్ళాక చూస్తే బంగారం ఉన్న కుండ అక్కడే ఉంది, చెట్టు క్రింద. దానిపైన మూత మాత్రం కొంచెం పక్కకు జరిగినట్టుంది. రైతు పెద్దగా ఏమీ ఆలోచించకుండా దాని మూతను సరిచేసి కట్టిపెట్టాడు. సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళొచ్చులే అని దాన్ని అక్కడే పెట్టి పొలం పనుల్లో మునిగిపోయాడు. సాయంత్రం చీకటి పడుతూ ఉండగా ఇల్లు చేరుకున్నాడు. అలవాటు ప్రకారం మళ్ళీ కుండ సంగతి మర్చిపోయాడు. ఇంట్లో భార్య కుండ కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నది. ఇంటికి వెళ్ళాక భర్త కుండను తీసుకురాలేదని ఆమె పెద్ద గొడవే చేసేసింది. రైతు చనిపోయి ఉంటాడులే అని దొంగతనానికి వచ్చిన దొంగలిద్దరికీ రైతు బతికే ఉన్నాడని తెలియటంతో చాలా నిరాశ కలిగింది. వాళ్ళు ఇప్పుడేం చేద్దాం అని ఆలోచిస్తూ ఉండగానే రైతు భార్యతో ఇలా అన్నాడు, చూడు, ఎక్కువ గొడవ చేయకు, జరిగిందేదో జరిగింది. ఆ సొమ్ము మనకు దేవుడిచ్చిందే, అయితే అది మన ఇంటి దగ్గరకే వస్తుంది. మనది కాని సొమ్ము మనం ఎంత ఆశపడ్డా మనకు దక్కదు అని అన్నాడు. దొంగలు ఈ మాటలు విని నవ్వుకున్నారు. వీడి ఇంటికి వచ్చేది బంగారమో పామో చూద్దాం అని. వాళ్ళిద్దరూ మళ్ళీ పొలానికి పోయి కుండని వెతికి పట్టుకొచ్చారు. రైతు ఇంటి వాకిలి ముందు పెట్టారు. అప్పటికి తెల్లవార వస్తున్నది. దొంగలిద్దరూ చెట్టు చాటున దాక్కుని చూస్తూ ఉన్నారు. ఎప్పుడు రైతు లేచి బయటికి వస్తాడా అని, ఇప్పుడు కుండను చూసి మురిసిపోతాడా అని, మూత తెరిచి పాము కాటుకు గురవుతాడా అని వాళ్ళిద్దరు దొంగలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అంతలోనే రైతు లేచి వాకిలి తెరిచాడు. ఎదురుగుండా కుండ మూట తీసి చూస్తే కుండలో నిండుగా బంగారు నాణాలు ఉన్నాయి. మన సొమ్ము మన ఇంటికి నడిచి రావటం అంటే మరి ఇంత ఇదిగానా అని ఆశ్చర్యపోయింది రైతు భార్య. ఇద్దరూ కలిసి ఆ సొమ్మును బ్యాంకులో దాచుకునేందుకు బయలుదేరారు. దొంగలిద్దరూ ఇది చూసి, ఇలా ఎలా జరిగింది? మనం చూసినప్పుడు కుండలో పాము ఉంది కదా, నిజంగానే ఈ బంగారు నాణాలను దేవుడు పంపించాడేమో అని ముక్కున వేలేసుకున్నారు. నిజంగానే మనకు రాసిపెట్టి ఉన్న సొమ్ము మన దగ్గరకు నడిచి వస్తుందా అని వాళ్లకొక అనుమానం కూడా పుట్టుకు వచ్చింది. ఇక వీడియోలోకి వస్తే, బుధవారం రోజు ఈ ఆకుకు విపరీతమైన శక్తులు వస్తాయి గనుక బుధవారం రోజు ఈ ఆకును కాలిస్తే చాలు మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా పోతాయి. 1 గంటలో మీ జీవితం మారిపోతుందని సిద్ధశాస్త్రం చెప్తుంది. మరి ఆ ఆకు ఏమిటి అంటే కరివేపాకు. అవును, బుధవారం రోజు కరివేపాకు చెట్టుకి విపరీతమైన శక్తులు వస్తాయి. ఎవరైతే జాతక దోషాలు పోవాలని కోరుకుంటూ ఉన్నారో, మీ జాతకం అద్భుతంగా మారిపోవాలని కోరుకుంటూ ఉన్నారో, ధన సమస్యలు పోయి ధనలాభం కలగాలని కోరుకుంటూ ఉన్నారో వారందరూ కూడా చక్కగా ఈ బుధవారం రోజున కరివేపాకు చెట్టు దగ్గరకు వెళ్ళి 5 కరివేపాకు రెబ్బలను కోసి తెచ్చుకోండి. మీ ఇంటి దగ్గర కరివేపాకు చెట్టు ఉంటే ఆ చెట్టు నుండి కోసి తెచ్చుకోవచ్చు. లేదా ఇరుగు పొరుగు ఇళ్లల్లో కరివేపాకు చెట్టు ఉంటే అక్కడి నుండి అయినా సరే కోసి తెచ్చుకోవచ్చు. లేదా కూరగాయల కొట్టు దగ్గర ఫ్రెష్గా కరివేపాకు కొని తెచ్చుకొని అయినా సరే పరిహారం చేసుకోవచ్చు. ఏమీ లేదు, 5 రెబ్బల కరివేపాకు తెచ్చుకొని ఆ కరివేపాకును చిన్న ప్లేట్లో కానీ లేదా ధూపం వేసుకునే గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెలో కానీ వేసుకోవాలి. తర్వాత ఈ కరివేపాకు రెబ్బల మీద కొంచెం కర్పూరం పొడిని కూడా చల్లాలి. ఆ పైన చిటికెడన్ని ఆవాలను కూడా వేయండి. ఎందుకంటే కరివేపాకు లాగానే ఆవాలు కూడా చాలా శక్తివంతమైనవి. ఆవాలు నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని కూడా తొలగించేస్తూ ఉంటాయి. కనుక ఒక ప్లేట్లో లేదా గిన్నెలో కరివేపాకును పెట్టి ఆ కరివేపాకు మీద కొన్ని ఆవాలు పోసి వీటిపైన కర్పూరాన్ని పొడి చేసి వేయండి. తర్వాత మనసులో సంకల్పం చెప్పుకొని ఈ ప్లేట్ను తీసుకుని వెళ్ళి మీ ఇంటి నడి మధ్యలో పెట్టి అగ్గిపుల్లతో వెలిగించండి. కర్పూరం పొడి వేశారు కనుక ఇవన్నీ చక్కగా కాలిపోతాయి. అలా కాలిపోయినప్పుడు మీరు దూరంగా ఉండండి. చిటపటమని సౌండ్ వస్తుంది కదా, అలా చిటపటలాడితే మీ ఇంట్లో ఉన్న చెడంతా కూడా పోతుందని అర్థం. కనుక మీరు దూరంగా ఉండండి. ఇలా బుధవారం రోజు కరివేపాకును కాల్చడం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. 1 గంటలోనే మీకు ఉండే జాతక సమస్యలన్నీ కూడా పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఈ పరిహారాన్ని 3 బుధవారాలు చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే మీరే అద్భుతమైన ఫలితాలను పొందుతారు. కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్తారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా బుధవారం రోజు ఈ కరివేపాకుతో ఈ చిన్న పరిహారాన్ని చేయండి. ఖచ్చితమైన ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. బుధవారం రోజు ఈ చిన్న పని చేస్తే చాలు, మీకు ఉన్న కష్టాలు, సమస్యలు, బాధలు, ఆటంకాలు అన్నీ కూడా వెన్నలాగా సులభంగా కరిగిపోతాయి. నిత్య జీవితంలో ఏ పని తలపెట్టినా ఆ పనిలో ఆటంకాలు ఎక్కువగా వస్తున్నట్లయితే, విఘ్నాలు ఎక్కువగా వస్తున్నట్లయితే, చేపట్టిన పనులన్నీ కూడా సులభంగా పూర్తి చేసుకోవాలంటే
బుధవారం రోజు గణపతికి సంబంధించిన ఒక పరిహారం పాటించాలి. ఎవరైనా సరే విఘ్నాలను తొలగించుకోవాలంటే ప్రతి బుధవారం కూడా గణపతికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన విధి విధానాన్ని పరిహారాన్ని పాటించాలి. అసలు ఏం చేయాలి అంటే బుధవారం రోజు సాయంత్రం 6 తర్వాత ప్రమిదలో కొబ్బరి నూనె పొయ్యాలి. 5 ఒత్తులు విడివిడిగా వేసి దీపారాధన చేయండి. మీ ఇంట్లో గణపతి ఫోటో కానీ విగ్రహం కానీ ఉన్నట్లయితే ఆ విగ్రహం లేదా ఫోటో దగ్గర గరికను ఉంచండి. ఎర్రటి పుష్పాలను సమర్పించండి. ఆ తర్వాత గణపతికి సంబంధించిన ఒక అద్భుతమైన మంత్రం ఉంది. అదే హేరంబ గణపతి మంత్రం. ఎవరైనా సరే ప్రతి బుధవారం ఈ హేరంబ గణపతి మంత్రాన్ని చదువుకుంటూ గణపతిని పూజిస్తే ఎలాంటి విఘ్నాలు ఎదురవుతూ ఉన్నా సరే ఆ విఘ్నాల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. అంతటి శక్తివంతమైన హేరంబ గణపతి మంత్రం ఏమిటంటే ఓం గూం హేరంబాయ నమః. ఈ మంత్రం 21 సార్లు చదువుతూ ఎర్రటి పుష్పాలతో కుంకుమ కలిపిన అక్షింతలతో గణపతిని పూజించండి. ఇలా చేస్తే విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. చేపట్టిన ప్రతి పనిని కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అంతేకాకుండా బుధవారం పూట మీరు గణపతి ఆలయానికి వెళ్ళండి. గణపతి ఆలయానికి వెళ్ళి గణపతిని దర్శనం చేసుకొని గణపతి ఆలయంలో 5 ప్రదక్షిణలు చేయండి. ఇలా చేయటం ద్వారా కూడా విఘ్నాల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఎవరైనా సరే బుధవారం పూట గణపతి అనుగ్రహం సులభంగా పొందాలంటే వెన్న ముద్ద ఉంటుంది కదా, ఆ వెన్నను కొద్దిగా గణపతి ఫోటో దగ్గర కానీ విగ్రహం దగ్గర కానీ సమర్పించండి. వెన్న ఎందుకు సమర్పించాలి అంటే వెన్న ఎంత సులభంగా కరిగిపోతుందో అంత సులభంగా మీ కష్టాలన్నీ కూడా కరిగిపోతాయి. మీ కష్టాలన్నీ కూడా తొందరగా సులభంగా కరిగిపోవాలంటే కాస్త వెన్న ముద్దను కూడా గణపతి ఫోటోకు కానీ గణపతి విగ్రహానికి కానీ సమర్పించండి. అలాగే గణపతి స్వయంభూగా ఒక తెల్ల జిల్లేడు చెట్టు రూపంలో అవతరించాడని గణేష పురాణంలో చెప్పారు. కాబట్టి మీరు ఇంట్లో ఒక ప్రత్యేకమైన గణపతిని పెట్టుకుంటే తిరుగులేని విధంగా అఖండ విజయం సాధిస్తారు. మరి అది ఏమిటంటే తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతి రూపు, తెల్ల జిల్లేడు మీద చెక్కిన గణపతి రూపు బయట లభిస్తుంది. అలాంటి గణపతిని తెచ్చి మీ ఇంట్లో పూజా మందిరంలో ఉంచుకోండి. ప్రతి బుధవారం ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పూజ చేయండి. ప్రతిరోజు కూడా ఈ తెల్ల జిల్లేడు గణపతి దగ్గర ఒక ఎర్ర పుష్పాన్ని ఉంచి బయటకు వెళ్ళండి. ఇలా చేస్తే గణపతి అనుగ్రహం ద్వారా ఏ పని తలపెట్టినా ఆ పనిలో వచ్చే ఆటంకాల నుండి సులభంగా బయటపడవచ్చు. అన్ని పనులను దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే దాంపత్యంలో అనుకూలత తక్కువగా ఉన్నవారు ఎవరైనా సరే గణపతి ఆలయానికి వెళ్ళినప్పుడు ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేయండి. దాంపత్యంలో చక్కటి అనుకూలత ఏర్పడుతుంది. గణపతి యొక్క విశేషమైన అనుగ్రహం కూడా కలుగుతుంది. దీనితో పాటుగా గణపతి షోడశోపచార నామాలు అని ఉంటాయి. ఈ షోడశ నామాలను ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు చదువుకొని వెళితే గణపతి విశేషమైన అనుగ్రహం ద్వారా ప్రతి పనిని కూడా సులభంగా పూర్తి చేసుకోవచ్చు. దీనితో పాటుగా మీ ఇంట్లో బుధవారం పూట ఉత్తర దిక్కులో దీపం వెలిగించండి. ఎవరైతే బుధవారం పూట ఇంట్లో ఉత్తర దిక్కులో ప్రమిద పెట్టి దీపం వెలిగిస్తారో వారి ఇంట్లో గణపతి అనుగ్రహం ద్వారా అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. కాబట్టి మీరు కూడా బుధవారం రోజు ఈ చిన్న చిన్న పనులను చేయండి. అద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింప చేసుకుని సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.